నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు ఒకప్పుడు మనం పురాణాల్లో విన్నాము. ఏదైనా దేవుడి కథలు విన్నా, ఏదైనా చూసినా గూడా ఒకవేళ స్వామివారు అక్కడ వెలవాలి అంటే ఫస్ట్ బాగా ఎవరైనా భక్తులు ఉంటే వారి కల్లోకొచ్చి నేనిక్కడున్నాను, నాకు పూజలు చేయండని మనం ఏదైనా కొన్ని కథల్లో వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో అమ్మవారు వెలిసిందని, అది గూడా ఎవరో స్వామీజీలొచ్చి ఇక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పడము, వెలిసిన తర్వాత గూడా అక్కడ కొంతమంది భక్తులొచ్చి విచిత్రమైన అరుపులతో అరవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ కలియుగంలో చూసుకున్నట్లయితే నిజంగా అమ్మవారు వెలవగానే అంత శక్తి ఉందంటారా? దాని గురించి తెలియచేయాలండి. ఖచ్చితంగా అడుగడుగున నిక్షాపన అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. అడుగడుగున నిక్షాపన అంటే ఒక దగ్గర నీళ్లు ఉంటాయి, ఒక దగ్గర అగ్ని ఉంటుంది, ఒక దగ్గర వేరే వేరే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి దగ్గర నీరు ఉండాలని లేదు, ప్రతి దగ్గర నిప్పు ఉండాలని లేదు. ఇకపోతే అమ్మవారు, స్వామివారు వెళ్ళటం అనేది అయితే ఒకప్పుడు పురాణ కాలంలో మీరన్నట్టుగా కల్లోకి వచ్చి చెప్పడం, పుణ్యభక్తులకు వచ్చి చెప్పడం, అవును. ఎక్కువ ఆ స్వామివారి ధ్యానంలోనో ధ్యానంలోనే ఉంది. సేవ చేస్తూ ఉండగా నేను మీ దగ్గర ఉన్నాను, పలానా దగ్గర ఉన్నానని అరుపులు రావడం, ఇవన్నీ మనం మీడియాలో టీవీలో చూస్తుంటాం. అంటే సినిమాల్లో జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఒక్కొక్కళ్ళు జపాలు చేస్తూ ఉంటారు, తపాలు చేస్తూ ఉంటారు, పూజలు, యజ్ఞ యాగ హోమాలు, దానాలు ఎన్నో చేస్తుంటారు, గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, అక్కడ పాలకి మండలి ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే మంచి జరగడం కోసము, నాగరికత పెంచుకునేందుకు కోసము, నలుగురికి ఉపయోగపడేందుకు కోసము, అంటే ఒకప్పుడు పాఠాలు చెప్పాలంటే కూడా ఆలయాల్లో చెప్పేవారు. ఇప్పుడు రజాకలు పాలించేటప్పుడు కానివ్వండి, బ్రిటిష్ కాలంలో కానిచ్చేయండి, మన హిందూ ధర్మం బ్రతకాలి అని చెప్పేసని, హిందూ ధర్మ ఛాయలు ప్రజలకి తెలియచేయాలని చెప్పేసని కొన్ని రకాల వాల్యూస్ నేర్పడానికి వస్తుందని చెప్పేసని ఆలయాల్లోనే పాఠాలు చెప్పేటువంటి విధానం ఉండేది. ఆలయాల జోలికి మ్యాక్సిమం వచ్చేవారు కాదు. దేవుడు అంటే భయం భక్తులు ఉంటాయని కాబట్టి. ఒకప్పుడు నాగరికత పెంచడానికి చేసేటువంటి దేవాలయాలు ఉండేవి. ఈ రోజుల్లో ఏమిటంటే ఎస్టేట్ భూములు, కబ్జా భూములు, ఆ భూమి కావాలని కన్నేసి రాజకీయ నాయకుల అండ, ఇక ఇక గురువులు పీఠాధిపతులు ఒక వారి యొక్క విచ్చలవిడితనము, హ్మ్. ఏదొచ్చినా రాకపోయినటువంటి గురువుని విచ్చలవిడిగా చేసుకునే డబ్బు సంపాదించుకునేటువంటి మార్గాల్లో ఒకటైనటువంటి గురు మార్గం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో జనానికి ఏదో తెలియజేయడానికి కాదు. భక్తిభావం ఆ రోజే వచ్చిందండి. మరి భూమిలో ఉన్నప్పుడల్లా అమ్మవారు మరి ఏమైపోయినారు? ఈ అవును. రోజే కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, ఈ రోజే పూజలు చేస్తున్నారు. మరి అన్ని రోజులు అక్కడే ఉంది కదా, ఎవరికి చెప్పలేదా? హ్మ్. ఒకటి. రెండోది, ఆ భూమిలో ఏదో ఇష్యూస్ నడుస్తూ ఉంటే, ఆ ఇష్యూస్‌ని బయటికి రానీయకుండా అమ్మవారి ఆలయాలు పేరుతో ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి దానికి ఏంటంటే, అమ్మవారి ఆలయం ఒకసారి నిర్మాణం అయినా, హ్మ్. మసీదులు, చర్చిలు ఒకసారి నిర్మాణం అయినా కూడా అవి కదిలించడం పెద్ద సమస్య. పర్మిషన్ ఉండాలి చాలా. అహా! అలా కాదు. అసలు అవి హ్మ్. కట్టించిన తర్వాత కదిలించడం అనేది పెద్ద సమస్య. ఎందుకంటే దానికి ఒక పాలక మండలి ఏర్పడుతది, భక్తులు హ్మ్. ఏర్పడతారు. దానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు అండగా ఉంటారు. అవును. ఆ పక్కనంతా డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడైనా ఆలయాలు ఒకేసారి పబ్లిసిటీ అవుతాయి. ఎందుకు పబ్లిసిటీ అవుతాయంటే, పక్కన ఏదో నడుస్తుందన్నట్టు అర్థం. పక్కన హ్మ్. ఏదన్నా భూమిని కార్పొరేట్ లెవెల్‌లో ఏదన్నా ఇవ్వటమా, అక్కడ వాళ్ళకి రేట్ పెంచడమా, ఏదోకటి చేయడానికి ఆస్కారం ఉంటుందనమాట. ఆ భూమి పైన ఆ టెంపుల్ పేరుతో కొన్ని జీవోలు రిలీజ్ చేస్తారు, కొన్ని హ్మ్. ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అవన్నీ కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, ప్రజల్ని మాయపుచ్చడానికి. ఓహో! గుడి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇటీవల కాలంలో తిరుపతిలో జియో రిలీజ్ అయింది. హ్మ్. వేరే ఒక సంస్థకి, ప్రైవేట్ సంస్థకి కొన్ని ఎకరాల భూమి అనేది అప్పజెప్పారు. ఇప్పుడక్కడ టౌన్‌షిప్‌లు కడుతూ ఉన్నారు. హ్మ్. మరి అక్కడ తిరుపతి అంత దాంట్లో టౌన్‌షిప్‌లు కట్టడం దేనికోసం అండి? ఎన్నో రకాలైనటువంటి గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి అక్కడ. పాలక మండలి చేసేటువంటి ప్రతినిధి అక్కడ చాలా రకాలున్నాయి. దిగువ తిరుపతి వస్తే చాలా లాడ్జెస్ ఉన్నాయి, ఓయూస్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా విచ్చలవిడితనంతో చేసేటువంటి కార్యకలాపాలున్నాయి అక్కడ. హ్మ్. మళ్ళీ ఇప్పుడు టౌన్‌షిప్ అని కొత్తగా కడుతున్నారు. అలానే కొండల్ని కదిలించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తప్పితే ఏమి రాదు. అలానే ఏదైనా ఇష్యూస్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటే, ఆ ల్యాండ్స్ ఇష్యూస్ తగ్గాలి అంటే గనక ఏదో ఒక మత కళాలు సృష్టించాలి. హుహు. ఆ మత కళాల్లో భాగమే ఈ యొక్క ఆలయ నిర్మాణం. ఇప్పుడక్కడ చూసారా మీరు విచ్చలవిడిగా జనాలు అవును. వెళ్ళటము, అమ్మవారికి మొక్కుకోవడం. అమ్మవారికి మొక్కోవచ్చు, భక్తిభావం మంచిదే. కానీ అక్కడ విగ్రహాన్ని కూడా మనం గమనించుకోవాలి. ప్రజలు కూడా అంత అమాయకులైతే ఎవరు లేరు కదా! హ్మ్. అక్కడ ఏం విగ్రహం పెట్టారు? 4 అడుగుల్లోనే విగ్రహం వచ్చిందని చెప్తున్నారు. 4 అడుగులు తవ్వి పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఆ విగ్రహం ఎన్ని సంవత్సరాలదో పురావస్తు శాఖ వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. హ్మ్. కొన్ని వేల తరాల క్రితం పెట్టిన విగ్రహమే అయితే ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని చెక్ చేసినప్పుడు ఎన్ని తరాల క్రితం ఉందని తెలుస్తది. తెలుస్తుంది. కానీ ఆ విగ్రహం చూస్తే కొత్త విగ్రహంలా కనిపిస్తూ ఉంది. ఒకటి హ్మ్. 4 అడుగుల విగ్రహం అంటూ ఏంటి?
ఎప్పుడో పెడితే ఎన్నో 150 అడుగులో 80 అడుగులు పైన ఉండాలి కదా, అవునండి. ఎప్పుడో పురాతనమైంది అయితేనా. అదొకటి. రెండోది గొయ్యి కరెక్ట్గా అక్కడే తీయటం ఏంటి, హ్మ్. పీఠాధిపతులు రావటం ఏంటి, వారు అసలు గురువులేనా, గురువులు చేసే మంత్రాలేనా. ఒకటి, అక్కడ నిధులు నిక్షేపాలు ఉన్నాయంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి కదా. అవును. ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, మరి పోలీసులు ఎందుకు ఊరుకున్నారు, పురవస్థకులు ఎందుకు ఊరుకున్నారు. హ్మ్. ఎక్కడో పొలాల్లోనే గట్ర ఇళ్లలో పాత్రలలో పడిపోతున్నటువంటి దాంట్లోనే గొయ్యలు తీసేస్తాను, ఏదో వజ్రవైడూరి మణిమాణిక్యాలు కానీ కాయిన్స్ కానీ ఏమైనా దొరికితే ఇమ్మీడియట్గా తండాలుగా వచ్చి పోలీసులు ఇది వీరేదో పక్కింట్లో దొంగతనం చేసినట్టుగా వారింటి దొంగతనం చేసినట్టుగా పట్టుకుపోతారు హ్మ్. పురవస్థకులు. మరి అక్కడ ఎందుకు రాలేదు, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటుంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. ఏదో మాయపుచ్చడానికి జనాన్ని ఏదో రకమైనటువంటి మతలబు చేయడానికి మాత్రమే తప్పితే వేరే అయితే ఏం కనిపించట్లా. ఇకపోతే పులి కూతలు, హ్మ్. పిల్లి కూతలు, కుక్క అరిసినట్టుగా ఈ మనుషులు తిరగడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి మంచి అవార్డు ఒకటి ఇవ్వాలి హ్మ్. అనిపిస్తూ ఉంటుంది. గురువులకి ఇవ్వచ్చు, అక్కడ చేసినటువంటి కార్యాచరణ చేసిన మనుషులు అందరికి కానివ్వచ్చు. కూడా అవార్డులు ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని వాళ్ళు అరిసినటువంటి కూతలు దాని సిమ్టమ్స్ ఏందంటే గనక ముస్లిమ్స్ దాంట్లో సవ్వారీస్ అని ఉంటాయి. హుహు. ఈ పులి వేషాలు వేసుకునేవారు బక్రీద్ పండగప్పుడు చేస్తూ ఉంటారు. మొక్కుబడి ప్రకారంగా చేసేవి కొన్ని బంధనలుంటాయి. హ్మ్. ఆ బంధనలకి నరసింహస్వామి బంధన ఉంటది, హనుమాన్ బంధన ఉంటది, ధనమైసమ్మ ఉంటది, హ్మ్. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోలేరమ్మ ఇలాగా గ్రామ దేవతల్ని అక్కడ బంధన చేస్తారు. నాగబంధన ఉంటది, అష్టదిగ్బంధన ఉంటది. అలానే ఎన్నో రకాలైనటువంటి బంధనలు అక్కడ చేస్తారు. ఏది నిధి నిక్షేపాలు పెట్టినప్పుడు. హ్మ్. అలాంటి నిధి నిక్షేపాలు పెట్టినప్పుడు ఏసినట్టు బంధనలు అక్కడేం కనిపియట్లేదు ఒకటి. రెండోది పూర్వీకులు ఏం చేసేవారంటే మనకి రాష్ట్రాన్ని పాలించేటి రజాకలు ఉండేవారప్పుడు. హ్మ్. ఈ రజాకర్లందరూ ఉన్నదంతా ఏసుకుపోతూ ఉంటారనమాట. మన తరాల తర్వాత వాళ్ళైనా బాగుపడాలని చెప్పేసనే సందర్భంలో అక్కడున్న పెద్ద మనుషులు కావచ్చు, అక్కడున్న జమీందారులు కావచ్చు, అక్కడ ఈ పాలించే రాజులు కావచ్చు, వారంతా సంపదని అక్కడ కొంచెం చిన్న చిన్న గుంతలు తీసేసి పెట్టేసి దాని మీద బంధన పెట్టేవారు. అవునండి. బంధన ఎందుకు పెడతారంటే అది కదలకుండా అక్కడే ఉండిపోతుంది. ఎవరికైతే కావాలనుకుంటారో ఆ నక్షత్రం వారా, ఆ తిథి రోజా, ఆ రోజా బయటికొచ్చేదానికి చేస్తారు. ఇలా హ్మ్. అమ్మవారి విగ్రహాలు అట్లా దాచిపెట్టేదానికి ఏమి ఉండదక్కడ. అమ్మవారి విగ్రహాలు పెడితే అంత పైకి పెట్టరు. మరొకటి ఏందంటే అది 41 రోజున ఏకదీపారాధన చేయాలి. హ్మ్. వైకుంఠ దీపారాధన అంటారన్నమాట దానికి. 41 రోజున ఏకనాటి దీపాలు అంటే ఒక ఒత్తి ఏసి అఖండ దీపం అంటారు దాన్ని. అఖండ అవును. దీపం పెట్టాలి. 41 రోజు అఖండ దీపం పెట్టి ఆ తర్వాత ఆ బంధనలన్నీ విడదీయాలి. హ్మ్. విడదీసిన తర్వాత గుంతలు తీస్తే అప్పుడొస్తది. దానికి మంత్రోచ్చారణ వేరే ఉంటుంది. ఆ మంత్రాలు బయటికి వినిపిడేలా చదవరు. హ్మ్. బంధనలు తొలగించే మంత్రాలు బయటికి వినపడకూడదు. అది శాస్త్రం. మరి హ్మ్. ఈ మూర్ఖులకి మరి ఆ పీఠాధిపతులని కాషాయ వస్త్రంలో ఏసుకొచ్చినోళ్ళకి మరి అది శాస్త్రం తెలుసా? లేకపోతే అసలు పీఠాధిపతులు అవునా కాదని వాళ్ళకి తెలియాలి ఇంకా ఆ విషయము. ఇక వీరందరూ కలిసేసి ఒక దొంగ నాటకం అని చెప్పొచ్చు. అది ల్యాండోళ్ళైనా, పీఠాధిపతులని చెప్పుకొని పేరు చెప్పుకొని బతికేవాళ్ళైనా, ఇవాళ నిన్న మొన్న వచ్చినప్పుడు నలుగురు కనిపించారు. ఇవాళ 7, 8 మంది కనిపిస్తున్నారు. రేపటి రోజున ఒక సంఘం ఏర్పడిద్ది. దానికొక మండలి ఏర్పడిద్ది. ఆ ల్యాండ్ మొత్తం సరౌండింగ్‌లో ఒక పక్కన టౌన్‌షిప్ కడతారు. ఒక పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు. ఒక పక్కన హ్మ్. స్విమ్మింగ్ పూల్ కడతారు. ఒక పక్కన తుక్లకోళ్ళు ఉన్నారు కదా, ఇంకా అవును. దానికి బీచ్ అంటారు. ఏదైనా తీసుకొస్తా ఉంటారు. ఇక అక్కడ పబ్లిసిటీ చేసి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఇంకా. బిజినెస్‌లు చేసుకోవడానికి అక్కడ వాల్యూలు పెంచడానికి తప్పితే హ్మ్. అక్కడ నాకు వేరే అయితే కనిపించలేదు. భక్తి భావం చెప్పేసి డబ్బులు గుంజేదానికి తప్పితే ఇదొక వ్యాపారం తప్పితే వేరే లేదు. జనాన్ని ఆలయం కట్టారు, అమ్మవారు మేము చేయకూడదు, ఇంక స్వామివారు మేము చేస్తే ఆ పాపం తగులుతుంది అనే చెప్పేటువంటి దానికి దృష్టిని మళ్ళిస్తారు. హ్మ్. దృష్టిని మళ్ళించి వీరు వ్యాపారం పుంజుకోవడానికి ఇదొక రకమైనటువంటి క్రయ తప్పితే అక్కడ భక్తి భావంతో సంబంధించినటువంటి అమ్మవారు రావటం కానీ అలాంటివి అయితే ఏమి లేవు. ఎవరు కూడా అంత విధిగా ఇది లేదు. అక్కడ పవర్స్ అయితే ఏమి లేవు. హ్మ్. మామూలుగా గుడి కడితే విగ్రహ ప్రతిష్ఠ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయలేదు. ఓహ్! అలాంటివి ఇంక చేస్తే అంటే ఇక్కడ ఒకటి గమనించాలి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా చెట్టుని, గుట్టని, అని కొండని, రాయిని పూజిస్తారు. కూడా పూజిస్తారు. ఆ ఒక గౌరవంతో, ఆ ఒక అభిమానంతో, ఆ ఒక ఇష్టంతో, ఆ ఒక భక్తి భావంతో హ్మ్. అమ్మవారే అని చెప్పేసి పూజించేటువంటి ప్రజలకి మనమేం అనలేం. కానీ అది చేసి క్రియేట్ చేసేవారున్నారు చూసారా? హ్మ్. వారికి మాత్రం ఇది పాపం ఖచ్చితంగా తగులుతుంది. 2 కళ్ళు ఒకేసారి పోవటమా? షుగర్ లెవెల్స్ ఎక్కువ పెంచి హార్ట్ అటాక్ రావటమా? హ్మ్. లేతే పక్షవాతం వచ్చి మంచాన పట్టమా? సంపాదించింది తినలేక ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పట్టమా? ఇంట్లో వాళ్ళందరూ హతమైపోవటమా? ఏదో రకమైనటువంటి శాపం అయితే మాత్రం తగులుతది. ఖచ్చితంగా ల్యాండోళ్ళకి తగులుతది. అక్కడ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తగులుతది. ఇక్కడ పోతే అక్కడ బంధాలను తీసినటువంటి మంత్రాలు కానీ, అక్కడ బంధాలు ఉన్నటువంటి చరిత్ర గాని, అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నటువంటి ల్యాండ్ కానీ కాదది. హ్మ్. అక్కడ దెయ్యాలు, భూతాలు ఉన్నటువంటి ల్యాండ్. అక్కడ అమ్మవారిని పెట్టేసి ఆ ఒక లిటిగేషన్‌లో ఉన్నటువంటి కబ్జా చేసిన భూమో అక్కడ ఏదో ఒక ఉంటుంది. దాంట్లో అన్ని రకాల పెద్దవారి హస్తం ఉంటుంది. ఆ పెద్దవారు ఎవరైనా బయటికి రాలేకపోయినా కూడా అక్కడైతే భక్తి భావంతో కూడినటువంటి వ్యవహారం అయితే ఏమీ లేదు. హ్మ్. దీన్ని అందరూ కూడా పబ్లిసిటీ చేసేంత పని కూడా లేదు. ఏం అవసరం కూడా లేదు. అంటే జనరల్‌గా చెప్పాలంటే పీఠాధిపతులు ఏదైనా
ఆ ఊర్లో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటే, ఆ పూజ అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు కూడా వచ్చి అక్కడ దేవుడుందని చెప్పి, ఈ విధంగా చేస్తూ ఉంటే నమ్మాలంటే గూడా కొంచెం కష్టంగానే ఇవాళ అనిపిస్తుంది. వీళ్ళవుతారండి. ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తప్పితే ఏం లేదు. రేపు నాకు గూడా ఒకళ్ళు 6 ఎకరాలు ల్యాండ్ ఇస్తానన్నారు. దానిలో హ్మ్. కూడా నేను ఒక 5, 6 విగ్రహాలు తీసేసి టెంపుల్స్ కట్టొచ్చు. చాలా పెద్ద పెద్ద నాయకులు, అలానే విదేశాల నుంచి వచ్చినోళ్ళు గూడా నాకు ఫండ్స్ ఇస్తారు. ఇప్పటికి హ్మ్. రెడీగున్నారు ఫండ్ ఇయటానికి గూడా. చాలామంది మతస్థులు రెడీగున్నారు ఫండ్స్ ఇయటానికి. అలాంటివి హ్మ్. సృష్టించాలంటే ఎంతసేపు పట్టదు. అంతే సింపుల్. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.